వేసవి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని పలహారంగా తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తాము. అందులో ఇడ్లీది మొదటి స్థానం. ఈ ఇడ్లీ పిండిలో కాస్త రాగి పిండి కూడా కలుపుకుని ఇడ్లీలు వేసుకున్నట్లయితే మరిన్ని పోషకాలు శరీరానికి అందుతాయి. ఇడ్లీ మీద కాస్త నెయ్యి చుక్క వేసుకోవడం, దాంతో పాటుగా కొబ్బరి చట్నీ, ఎందుకంటే కొబ్బరిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ లాంటి గింజలని, సహజమైన తీపి కోసం ఖర్జూరపు పళ్ళని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పళ్ళని కూడా భాగం చేసుకుంటే శరీరానికి శక్తితో పాటు పోషకాలు కూడా అందుతూ ఉంటాయి. ఇది ఈరోజు మా పలహారం. పిల్లలకి ఇలా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ వాళ్ళకి విలువలను నేర్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. ఆహారం యొక్క విలువని, దాన్ని వ్యర్థం చేయకుండా పూర్తిగా తినడాన్ని, ఆహార పదార్థాన్ని తినే విషయంలో సమయపాలనని, ప్రతి విషయాన్ని పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి వేసవికాలం చక్కటి సమయం. మామూలు రోజుల్లో అయితే లంచ్ బాక్స్ హడావిడిగా ఇవన్నీ వాళ్ళకి చెప్పడానికి వీలు కుదరదు. ఇలా కాస్త సమయం చిక్కినప్పుడైనా వాళ్ళతో కలిసి ఇలా తింటూ వాళ్ళకి మంచి విషయాలని చెప్తూ ఉంటే వాళ్ళతో చక్కటి సమయం గడపడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. ఎందుకంటే వేసవికాలంలో ఎండ నుంచి రక్షణతో పాటు తీసుకునే ఆహారం మీద అవగాహన కూడా చాలా ముఖ్యం.